హాయ్ అండి. నేనేం చేస్తాననేగా పొలం పనులకి వెళ్తాను, నాట్లకి వెళ్తాను, ప్రతి ఒక్క పనికి వెళ్తాను. ఈ పని నాకు చేత కాకపోయినా సరే ట్రై చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితి వల్ల నేను తప్పితే నా పిల్లలకి ఇటు నుంచి వచ్చేది లేదు. అలాంటప్పుడు నేనే కదా కష్టపడాల్సింది. కానీ ఎంత కష్టపడ్డా బయట నుంచి ఏదో ఒక పేరు, ఏంట్రా ఇదొక్కటే వేరే వాళ్ళ కాడికి వెళ్ళదు, ఒకళ్ళని అడగదు. నేను ఎవరిని ఒక రూపాయి కూడా అడగను. ఉంటే తింటా, లేదంటే మెదలకుండా ఉంటా. అంతేగాని నాకు అది లేదు ఇది లేదని చెప్పేసి నేను వెళ్ళను. మా బజార్లో మెయిన్ అదే. నేను బయటికి వెళ్ళను, వెళ్తే పనికి వెళ్తా, లేదంటే ఇంట్లో ఉంటా. నేను ఏదన్నా కావాలన్నా నేనే తెచ్చుకుంటా. ఎందుకంటే నాకు బైక్ తోలడం వచ్చు, నేను డ్రైవింగ్ బాగా చేస్తాను. ఏదన్నా కావాలన్నా నేనే వెళ్తా. పిల్లల్ని సరదాగా బయటికి తీసుకెళ్ళాలన్నా నేనే తీసుకెళ్ళి నేనే తిప్పుకొస్తాను. మా బాబాయిలు కూడా బండి నాకు ఇస్తారు. నేను అడిగితే ఎవరు కాదండ్రు. కానీ కొంచెం పైకి ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. అదొక్కటే నచ్చట్లేదు. ఆడపిల్ల కష్టపడుతుందంటే వాళ్ళకంటూ ఒక విలువ ఇవ్వచ్చు కదా. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మగోళ్ళలాగా బతుకుతుందంటే, ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని, ఇద్దరు పిల్లలంటే ఇంట్లో ఎంత ఖర్చు ఉంటుందో మీకు ఆలోచించండి. ఒక్కటే చెప్తున్నా ఆడపిల్లలకి, ఎవరైనా సరే కష్టపడండి, ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది మనకి అనేది. మన పిల్లల కోసం మనం బతుకుతున్నాం. వేరే వాళ్ళు ఏదన్నా అంటారేమో, మనం ఏదన్నా చేస్తే వాళ్ళకి నచ్చింది, ఒకళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం మంచిగా బతుకుతున్నామో మన పిల్లల దగ్గర మనకంటూ ఒక పేరు, ఒక విలువ ఉంటే అది చాలు. అంతకు మించి ఎక్కువ వద్దు ఆడపిల్లకి. నేనైతే కష్టపడతా, ఎందుకంటే ఆ కష్టం విలువ తెలుసు, ఆ రూపాయి విలువ తెలుసు నాకు. మీరు కూడా ఖచ్చితంగా కష్టపడండి, మీకంటూ ఏదో ఒకటి ఉంటుంది. ఒక్కళ్ళని మాత్రం చేయి చాచి అడగొద్దు. మీ పిల్లల్ని ఒకళ్ళ దగ్గరికి పంపించొద్దు. మనం ఉందే వాళ్ళ కోసం. వాళ్ళ లైఫ్ బాగుండాలి, వాళ్ళకంటూ ఒక సెటిల్మెంట్ ఉండాలి, మనమంటూ ఒక గుర్తింపు అనేది వాళ్ళకి ఇవ్వాలి. మనం ఒక దారి చూపిస్తే ఆ దారిలో వాళ్ళే ఎత్తుక్కుంటూ వెళ్తారు. మనం ఏది చూపిపోతే ఏ దారిని వెళ్తారో కూడా వాళ్ళకి తెలియదు. అందుకని చెప్పేసి పిల్లల కోసమైనా మీరు జాగ్రత్తగా ఉండండి. పిల్లల కోసమైనా మీ లైఫ్ని వేస్ట్ చేయొద్దు. బతకలేమేమో ఈ రోజుల్లో ఎవరు బతకలేదు. మగోడే బతకలేకపోతుండే, ఆడది ఖచ్చితంగా బతికింది. చేసుకునే ఓపిక ఉండాలి, మాట్లాడే ఇది ఉండాలి. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా బతుకుతాం. మగోడికే అనిపించింది ఆడది బతుకుతుంది, మనం బతకలేకపోతున్నాం రా. ఇప్పుడు మెయిన్ అదే ఇక్కడ జరిగేది నా విషయం.